హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమందరూ కూడా కలిసి ప్రకాష్, కిరీటి అండ్ బాబు, నీ పేరు విజయ్. సో మేమందరూ కూడా కలిసి రేపు దేవరా సినిమా అయితే రిలీజ్ అవుతుందన్నమాట. దానికి 1 day బిఫోర్ మేము ఇక్కడ కార్వేట్ నగరంకి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ టపాసులు చాలా తక్కువ ధరకైతే దొరుకుతాయనేసి మన ప్రకాష్ చెప్పాడు. సో దాని కారణంగా అయితే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 3, 4, 5 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మేమైతే రామానుజ సర్కిల్లో ఉన్నాము తిరుపతిలో. ఇక్కడి నుంచి ఒక 1 hour అయితే పడుతుందన్నమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ టపాసులు అనేవి మనకి ఎంత ధరకు దొరుకుతాయి, అక్కడ ఎంత తక్కువ ధరకు ఉంది అనేది ప్రతి ఒక్కటైతే నేను మేము చెప్తానమాట మీకు. ఓకేనా? సరే అయితే క్రాకర్స్ కొందాం అనుకుంటున్నాము. మనం వెళ్ళి షార్ట్స్ 10,000 వాళ్ళ తెచ్చుకోవాలనుకుంటున్నాం. వెళ్ళి దానికి ఎందుకు అందరం పోవాలా? అక్కడైతే మనకు చీప్ రేట్ దొరుకుతుంది. మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మనం అరౌండ్ ఒక 20,000 తెచ్చుకోవాలని. అక్కడైతే రకరకాలుగా మనం తెచ్చుకోవచ్చు ఏం కావాలో. మన సెలబ్రేషన్స్ రేపు బైక్ ర్యాలీ ప్లాన్ చేస్తున్నాము. బైక్ ర్యాలీ తర్వాత డీజే నైట్ ఉంటుంది థియేటర్స్ దగ్గర. ఫ్యాన్స్ కి ఆహ్లాదకరంగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తుంది మూవీ. మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అంతే. జై ఎన్టీఆర్. మన కిరీటి కూడా ఇక్కడ ఉన్నాడు అనమాట. కిరీటి, రేపు ప్లాన్స్ ఏంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రేపు ప్లాన్స్ ఏంది అంటే, ఇప్పుడైతే మనము కార్వేట్ నగరంకి ఇందాక నువ్వు చెప్పినట్టు అక్కడికి వెళ్తున్నాము. ఒక 20,000 నుంచి 30,000కి టపాసులు తెద్దామని. కానీ అక్కడ ఎంత మనకి ప్రైస్ పడుతుంది, ఏం కథ, దాని క్వాలిటీ ఏంది, మనకి ఎంత బల్క్గా వస్తుంది అనేది వేచి చూడాలి అక్కడికి వెళ్ళినాక. సో రేపు మధ్యాహ్నం 2 నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది థియేటర్ సరౌండింగ్స్లో అంతా. సో పోలీసు వాళ్ళతో కూడా మనం ఈవినింగ్ పోయి మనం అనుకున్నట్టు పోయి మాట్లాడి పర్మిషన్స్ అవి చూడాలా. ఇంక ఫర్దర్గా ఇంకా రేపు నుంచి ఫుల్ జాతర. దాన్ని మనము ఏ రకంగా చేయాలనేది వేచి చూడాలి. మనం ఇప్పుడు వీడియోలో చెప్పేసేది కాదు, రేపు అక్కడ లైవ్ ఇస్తాము, అక్కడ చూడండి. జై ఎన్టీఆర్. ఇప్పుడు మీరు పొట్టేలు కొట్టి కూర పెట్టాలన్నారు, అది ఎంత? యాక్చువల్గా ప్లాన్లో ఉంది అది. బట్ అది ఇంప్లిమెంట్ చేస్తామో లేదని చెప్తాం. అందరినీ కనుక్కొని, మా కమిటీ ఉంది, కమిటీని కనుక్కొని మేము ఏ విషయం ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటాం. జై ఎన్టీఆర్. ఏదైనా సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉంటాయి. తిరుపతిని ఈసారి నెంబర్ 1 ప్లేస్లో పెడతాం. టికెట్ ఏ ప్రైస్కి వస్తుంది? టికెట్ మనం అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లుగానే ఇస్తాం. అంటే మేము ఏ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బయట చూసుకుంటే బయట ఒక్కొక్క ఫ్యాన్ షో టికెట్ 2,000 నుంచి 3,000 అమ్ముకుంటున్నారు. అది 1 AM షో. 1 AM షోకి మనకు 3 AM షోకి ఏ షో అయినా కూడా ఫస్ట్ షో మన తిరుపతిలో ఫ్యాన్ షోనే కాబట్టి అరౌండ్ ఒక 500 to 800 బిలో ఉంటుంది. రేపు బైక్ ర్యాలీ అంటున్నారు కదా, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అరౌండ్ ఒక 200 people ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి మించి వస్తే మనం ఏం చేయలేం. రూట్ మ్యాప్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అన్న వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. రూట్ మ్యాప్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా క్లియర్ కట్ ట్రాఫిక్ లెస్ రోడ్లో చేసుకోవాలనుకుంటున్నాం. సో గైస్, ఇక్కడైతే పెట్రోల్ 1,500కి అయితే పట్టుకోవడం జరిగింది. ఫైనల్లీ వచ్చేసాం మనం గోడాంకి అయితే. సో దేవరా బ్లాస్ట్ బిగిన్స్ హియర్. సో గైస్, ఇప్పుడైతే మనం కార్వేట్ నగరంకి అయితే ఎంటర్ అయ్యి ఇప్పుడే ఈ గూడెంకి అయితే రావడం అయితే జరిగింది. క్రాకర్స్ గూడెము. ఆ పేరు కూడా చూడొచ్చు అనమాట. లవ్లీ ఫైర్ వర్క్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం చుట్టుపక్కల కూడా చూడొచ్చు. ఫుల్ టెంకాయ కదా ఇది, మామిడి చెట్లతో ఆ మామిడి తోట మధ్యలో ఉంటుందన్నమాట. ఈ గూడెం అనేది చాలా తక్కువ ధరకైతే దొరుకుతుందని చెప్తా అన్నారు. సో మనము లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి ఎంతెంత ప్రైస్ అనేది నేను మీకు చెప్తాను. పైగా ఇక్కడ చూడొచ్చు, ఇది 24/7 ఉంటుంది. ఇది 24/7 ఉంటుంది. అండ్ 365 days కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ప్రైజెస్ ఎంత ఏమని. $10,000 వాళ్ళ
పన్నెండు ఎనిమిది బ్రో ఆటలు కాదు ఏంటి కదా సో గైస్ మనము చూసుకున్నట్టయితే పాపం ప్రకాష్ చాలా కష్టపడుతున్నాడు అనమాట. దీనికి తగిన గుర్తింపు అయితే మేము థియేటర్లో ఇస్తాం అనమాట. సరేనా ప్రకాష్? ఓకే. ఖచ్చితంగా సీట్ తుడిచి కూర్చొని పెడతాను. నీ చాటికి నీ గజమాల ఎంత ఓపిక్గా ఇంత టైం అవుతున్నా కానీ ఆ ఓపిక మెచ్చుకోవచ్చు. మెట్ట మధ్యాహ్నం ఎండకు వచ్చినాము, పొద్దు కొడతారు వెళ్ళకపోతే. మళ్ళీ దాంతో మాత్రం సపరేట్గా ఆడబెట్టుకుంటాం. ఇది సో గైస్ మనమైతే ఈ మూట నిండా అయితే మనము క్రాకర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ బా అట్టేసి లోపల సీట్ల పైన వేసి పండబెట్టే బా. లోపలికి పెట్టే. సో గాయస్ ఫైనల్గా అయితే మనం ఇక్కడ టపాసులు ప్రతి ఒక్కటి తీసుకున్నాము. దేవరా సినిమాకి అన్ని ఎత్తి డిక్కులు అయితే పెట్టడం జరిగింది. మన టిప్ కూడా ఇస్తున్నాడు. ప్రకాష్ నుంచి చూపి టిప్ ఇస్తున్నాడంట. దీన్ని టేస్తే కనబడుతుంది. ఈ వీడియో ఇంతటితో అయితే ముగించడం అయితే జరుగుతుంది. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ దేవరా సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.